హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ. ఈరోజు మన రెసిపీ టమాటా బాత్. టమాటా బాతా ఎవరు తింటారండి బాబా అని తలపట్టుకోమాకండి. చేసే పద్ధతిలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ పద్ధతి ఫాలో అవ్వండి. ముందుగా ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకుని ఒక 5 to 6 minutes ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ అని తీసుకుని ఒక 4-5 జీడిపప్పులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దానిలోకి కొద్దిగా ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత దానిలోకి చిటికెడు పసుపు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత గ్లాసు రవ్వకి 3 గ్లాసులు వాటర్ అనేవి వేసుకోవాలి. గరికిపాటి గారు చెప్తారు ఒక ప్రసంగంలో, ఈ మధ్య ఉప్మా అంటే ఉప్మాలాగా చేయట్లేదండి, అన్ని వెజిటేబుల్స్ వేసి ఏదో చేసేస్తున్నారు అని చెప్పి. వాస్తవానికి ఆయన చెప్పింది కూడా నిజమే, బట్ ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు వాటర్లోకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మామూలుగా ఫంక్షన్స్లో అయితే ఫుడ్ కలర్ యూస్ చేస్తారు. మనం ఇంట్లో కాబట్టి ఫుడ్ కలర్ యూస్ చేయకుండా పసుపు అనేది వాడాము. ఇప్పుడు వాటర్ మరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి రవ్వని వేసుకొని కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. ఆ తర్వాత మూత పెట్టి క్లోజ్ చేయాలి. ఒక 5 to 6 minutesకి మనకి రవ్వ అనేది ఉడికిపోతుంది. చూసారు కదా ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు మార్నింగ్ టైం ఫంక్షన్స్ అంటే అన్ని రకాల టిఫిన్స్ పెట్టేస్తున్నారు. మా చిన్నప్పుడు మాకు తెలిసిన ఒకే ఒక టిఫిన్ టమాటా బాత్. ఏ ఫంక్షన్ అయినా అవనివ్వండి, టమాటా బాత్ తప్ప వేరే టిఫినే ఉండేది కాదు. ఇప్పుడు పూర్తిగా ఉడికిపోయిన రవ్వలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వరకు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నెయ్యి మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ ఒక్కసారి నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకేముంది, వేడి వేడి టమాటా బాత్ రెడీ. దీనిలో నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. Please subscribe my YouTube channel, like, share and comment also. Thank you all.